మరి దినాన మరి చెక్కాల సత్యానంద పాస్టర్ గారు మరి ఆయన సంఘాన్ని ప్రతిష్ఠించారు. మరి నాకు సెంట్ ప్రసాద్ స్కూల్లో కృపారం మాస్టర్ గారు, నేను మా అన్నయ్య ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు. మరి వారు దేవుని సేవలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు. అలాగే అన్నయ్య నేను దేవుని సేవలో ఉన్నాము. అలాగే తమ్ముడు, అలాగే చెక్కాల సత్యానంద పాస్టర్ గారు వాళ్ళ కుటుంబానికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను కొద్ది మాటలు మీతో పంచుకుంటాను. 107వ దావీదు కీర్తన. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తింటుంట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణం అట్టువారు, వారితో తన అమ్ముల కొద్ది నింపుకున్నవాడు ధన్యుడు. అటువారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధంతో వాదించుడు. దేవుడి వాక్యాన్ని దీవించును కాక. మరి ఆ యొక్క సంఘాన్ని కట్టడం అంటే మరి అది దావీదు మహారాజు మరి ఆ యొక్క ఆలయాన్ని కడదాం అనుకున్నాడు. మరి కట్టాడా? మరి సొలొమోను మహారాజా కట్టాడు. అదే విధంగా మరి అనేకమైన ప్రయాసాలు కూర్చి ఎన్నో ప్రార్థన చేసి మరి ఈ యొక్క సంఘాన్ని కట్టగలిగారు. మరి దేవుడు కృప చూపించబట్టే ఈ యొక్క సంఘం ఏ విధంగా ఉంది. మీరు అందరూ కూడా కూర్చుని సంఘంలో ఆనందంగా ఉన్నారు. ఆరాధన చేస్తారు ఇక్కడ. అదేవిధంగా అనేక మంది మరి అన్యజనులు ఇక్కడ మరి చెట్టు బల్జీల వారు అనేక మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ ఈ యొక్క స్థలము దేవుని యొక్క గుడారముగా ఉంది, ఇక్కడ ఆలయముగా ఉంది. దేవుని స్తోత్రం ఆడాలి, దేవుని స్తోత్రం ఆడాలి అంటే మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి సత్యానంద పాస్టర్ గారికి, మరి ఈ యొక్క సంఘం గారికి, వారి అబ్బాయికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.